పూర్వం ఒక గ్రామంలో కృష్ణ అనే వ్యక్తి ఉండేవాడు. అతడు చాలా పేదవాడు. అతనికి ఒక భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. అతను చాలా పేదవాడు. కృష్ణ రోజు అడవికి వెళ్ళి కట్టెలు కొట్టి ఆ కట్టెలను పట్టణానికి తీసుకెళ్ళి అమ్మి డబ్బులు సంపాదించేవాడు. ఆ డబ్బులతోనే వాళ్ళ ఇల్లు గడిచేది. కృష్ణ ప్రతిరోజు లాగానే ఒకరోజు అడవికి వెళ్తాడు. అక్కడ ఒక చెట్టును చూసి గొడ్డలితో నరుకుతాడు. అక్కడ పక్కనే నది ఉంటుంది. ఒక కొమ్మ మీద కూర్చొని గొడ్డలితో ఒక కొమ్మని నరుకుతాడు. అప్పుడు అతను ఆ గొడ్డలి పక్కనే ఉన్న నదిలో పడిపోతుంది. అప్పుడు కృష్ణ, అయ్యో దేవుడా, నా గొడ్డలి నీటిలో పడిపోయింది, ఎవరైనా నా గొడ్డలిని తెచ్చి ఇవ్వండి అని ఏడుస్తాడు. గొడ్డలి ఉంటేనే నేను పని చేయగలను, ఈ గొడ్డలి లేకపోతే నా జీవనం ఎలా కొనసాగించాలి అని ఏడుస్తాడు. అప్పుడు నదిలో ఉన్న దేవత అతని మాటలు వింటుంది. విని అతనికి ప్రత్యక్షమవుతుంది. అయ్యో దేవుడా, ఎవరైనా నా గొడ్డలిని తెచ్చివ్వండి అని చాలా ఏడుస్తాడు కృష్ణ. చాలా బాధపడిపోతాడు. ఇప్పుడు నేను ఎలా పని చేయాలి అని అనుకుంటాడు. దేవుడికి మొరపెట్టుకుంటాడు. అప్పుడు ఆ దేవత ప్రత్యక్షమవుతుంది. ఏం కావాలి నాయనా అని అడుగుతుంది. ఇదిగో అమ్మ, నా గొడ్డలి అందులో పడిపోయింది, నువ్వేమైనా సాయం చేయగలవా, నా గొడ్డలిని తెచ్చివ్వండి అని బ్రతిమాలుతాడు. అప్పుడు ఆ దేవత నీటిలో మునిగి అతనిని పరీక్షించుకోవాలని అనుకుంటుంది. బంగారు గొడ్డలిని తెస్తుంది. ఇదిగో చూడు నాయనా, ఇది నీదేనా అని అడుగుతుంది. అప్పుడు కృష్ణ, ఇది నాది కాదు అని అంటాడు. మళ్ళీ లోపలికి వెళ్ళి వెండి గొడ్డలి తెస్తుంది. చూడు నాయనా, ఇది నీదేనా అని అడిగితే, ఇది నాది కాదమ్మా అని చెప్తాడు. అప్పుడు మళ్ళీ 3 గొడ్డల్ని తెచ్చి, చూడు నాయనా, నువ్వు చాలా నిజాయితీ గల వాడిలా ఉన్నావు, నేను నీకు మెచ్చి ఈ 3 గొడ్డల్ని ప్రసాదిస్తున్నానని చెప్పి మాయమైపోతుంది. అప్పుడు అతను చాలా సంతోషించి ఇంటికి వస్తాడు ఆ గొడ్డల్ని తీసుకొని. అప్పుడు జరిగిందంతా వాళ్ళ భార్య పిల్లలకి వివరిస్తాడు. అప్పుడు వాళ్ళు చాలా సంతోషంగా జీవిస్తారు, చాలా ధనవంతులు అవుతారు. మనం నిజాయితీగా ఉంటే ఎవరైనా సరే మనల్ని మెచ్చుకుంటారు. ఎప్పుడైనా సరే నిజాయితీగా ఉండండి.